సో ఇందాకైతే మనం చూసాం కదా, ఆవేదన కనిపించింది కదా ఇక్కడ హిమాయత్ నగర్ దగ్గర ఒక గుడి కూల్చడం వల్ల ఒక 2000 మంది అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళందరూ ప్రతిరోజు భిక్ష చేసేవాళ్ళంట. వాళ్ళందరూ పొట్టగొట్టినట్టుగా ఉందని చెప్పి వాళ్ళ ఆవేదన తెలియజేశారు. వాళ్ళ గురించి కనుక్కుందాం ఒకసారి ఏంటనేది. సో నమస్కారం అండి. నమస్కారం స్వామి. మేము హిమావతి నగర్లో ఉంటాము. దాదాపు 12 సంవత్సరాల నుంచి గోపీనాథ్ మా బస్సుకి ఏం చేయలేడు. మా బస్సులో ఎలక్షన్లు అయితే మా బస్సు లీడర్ వెళ్తే నేను మీ బస్సుకి ఏం చేయను అన్నాడు. మా బస్సు లీడర్ల మీద ఇద్దరి మీద కంప్లైంట్ పెట్టిండు. వాళ్ళు కోర్టు కూడా తిరిగిర్రు. బస్సుకి ఏం చేయనని చెప్పేసిండు. చేయకుండా మా బస్సు గుడిలు బోరబండ, జిటిఎస్, అమాల్ బస్సు గుడి ఇవన్నీ ఎండోమెంట్ పంపించిండు. ఎండోమెంట్ వేసినందుకు మా బస్సులో గుడిలో ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడికి పంతులు గారికి జీతం ఇవ్వాలంటే ఆ గుడి గలలు ఇస్తేనే జీతం, అది ఇవ్వట్లేదు. ఇప్పుడు జీటీఎస్ గుడిలో మేము స్వామిలో ఉన్నాం, చాలామంది 100 మంది స్వామిలో ఉంటాం. అక్కడ దీక్ష చేసేవాళ్ళం మేము. ఇప్పుడు అక్కడ గుడి ఎండోమెంట్ పోయినప్పుడు దీక్ష సరిగ్గా ఉండట్లేదు, అల్పారం సరిగ్గా ఉండట్లేదు. ఇప్పుడు యూత్ చంద చేసుకొని అమ్మవారి గుడిలో పంతులకి శాలరీ ఇస్తున్నాం. ఇది వరకు మా గుడి వల్ల మేము ఇప్పి శాలరీ ఇచ్చేటోళ్ళము. కమిటీ లేదు, ఏం లేదు. మొన్న మా సాములము కమిటీల మీద షెడ్ వేసుకుంటే ఇబ్బంది పడుతుంటే మాకు నవీన్ అన్న 22,000 ఇచ్చి బోర్ వేయించాడు, బోర్ రిపేర్ చేయించాడు. ఇంకా వరకు ఏ లీడర్ రాలే, ఎవరు రాలే. కిషన్ రెడ్డి అంటారా, రాడు, చేయడు. మేము సెంట్రల్లో మోడీ ముఖం చూసి కిషన్ రెడ్డిని గెలిపించుకుంటున్నాం. లేకపోతే కిషన్ రెడ్డికి ఓటు లేదు, నెక్స్ట్ టైం అది కూడా లేదు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.